మన ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఈ యొక్క టాపిక్ వచ్చేసి మొబైల్ న్యూమరాలజీ. ఈ యొక్క మొబైల్ న్యూమరాలజీ గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే మనం రోజువారీ యూజ్ చేసే ప్రతి వస్తువు కావచ్చు, ఒక మన మాట కావచ్చు, వాటెవర్ అన్నమాట. అది ఐదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ మన లైఫ్ మీద, మన పైన ప్రభావం చూపుతుంది. సో, అందువలన మన జీవితంలో మనం ఏదైతే వింటామో, చూస్తామో, మాట్లాడతామో అవన్నీ గూడా మోస్ట్‌లీ పాజిటివ్‌గా ఉండేలా మనం చూసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఎక్కువ పాజిటివ్ సంబంధించిన విషయాల్ని మన జీవితంలో మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మన జీవితం హ్యాపీగా ఉంటుంది. సో, మన జీవితంలో మన నంబర్స్ గురించి మనం చూస్తే, మన డైలీ లైఫ్‌లో నంబర్స్ అనేవి చాలా కనెక్టెడ్‌గా ఉంటాయన్నమాట. ఈవెన్ మనం జన్మించే డేట్ గూడా మనం డిసైడ్ అయ్యి జన్మిస్తామంటారు. మన టైం గాని, ఆ విధంగా మనకి నంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్‌ని మన లైఫ్‌లో ప్లే చేస్తాయి. తర్వాత మనం ఏజ్‌ని మనం లెక్క పెట్టుకోవాల్సొచ్చినప్పుడు గూడా మనం నంబర్స్‌ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఆ యొక్క నంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ అక్కడ మనకు తెలుస్తుంది. పైగా మనం మనీని లెక్క పెట్టినప్పుడు గాని, సో అట్లా ఇంకా వాటెవర్ అన్నమాట. మన జీవితంలో చాలా విషయాలతో ఈ యొక్క నంబర్స్ అనేవి లింక్ అయ్యి ఉన్నాయి. మన యొక్క ఎదుగుదల కావచ్చు, మనం నార్మల్ స్టేట్‌లో ఉన్నప్పుడు గాని, లో లెవెల్‌లో ఉన్నప్పుడు గాని ఇట్లా. సో, జీవితం అన్నాక ఏంటి అంటే, అన్ని జీవితాలు ఒకలాగా ఉండవు. ఒక్కొక్కరిది ఉన్నతమైన జీవితాలుంటాయి. సో, మనకి తెలుసు మనకి సేతు విజ్ఞానం చదివిన వాళ్ళకి ఇక్కడ అర్థమవుతుంది. సేతు విజ్ఞానం ప్రకారం చెప్పాలి అంటే, మీ యొక్క వాస్తవానికి మీరే సృష్టికర్తలంటారు. మనం భూమి పైన ఒక ఒక రాసుకొనొస్తాం. మన జీవితం ఇలా ఉండాలి అని. ఎందుకంటే అక్కడున్న లిమిటెడ్ నాలెడ్జ్‌తో మనం ఈ విధంగా ఉండాలని ఇక్కడ రాసుకుంటాం. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం, మనకుండే ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, ఇంకా బెటర్ నాలెడ్జ్ కావచ్చు, మన చుట్టుపక్కల ఉండే పరిస్థితులను చూడడం కావచ్చు, మన జీవితాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాలనుకుంటాం. సో, దానికోసం వచ్చిన కాన్సెప్ట్సే ఈ యొక్క సేతు విజ్ఞానం కావచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, ఇంకా రామ్తా కావచ్చు. ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా దీని ద్వారా వచ్చినియి. అంటే ఇక్కడ ఒక ఆప్షన్ కనపడుతుంది మనకి. మన జీవితం ఎలా అయితే నార్మల్స్‌గా ఉందో, దాన్ని బెటర్‌గా చేసుకున్న ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. సో, అది మనం ఎంత ఎక్కువగా యూజ్ చేస్తామా అనేది అది మనీ రేకి కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఒక పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తున్నాం కావచ్చు. సో, ఇట్లా ఇన్ని ఆప్షన్స్ అనేవి ఏంటి అంటే, అది మన చాయిస్ అది. ఇది అన్నీ కూడా కంపల్సరీ చేయాలని ఏం కాదు. ధ్యానం మీరు చేయాలంటే చేయొచ్చు. అది ఎందుకంటే మీ యొక్క ఫ్రీ విల్ అది. ఇట్లా ప్రతి ఆప్షన్ కూడా మనకి ఉన్నతంగా ఎదగడానికి మనకది హెల్ప్ అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు నంబర్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అలా ప్రతి ఒక్కరి లైఫ్ కూడా వాళ్ళు ఏదైతే రాసుకొనొచ్చారో తలరాతని, దాని ప్రకారం వాళ్ళు నడుచుకునే రైటు వాళ్ళకే ఉంటది. లేదు బెటర్ ఆప్షన్ కోసం మనం ఉన్నతంగా ఎదిగే ఆప్షన్ కూడా వాళ్ళకుంటుంది. అదంతా వాళ్ళ ఫ్రీ విల్ అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కొంతమంది స్పెషల్‌గా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో మనం జన్మిస్తారు. దాన్ని బట్టి అర్థమవుతుంది. సంథింగ్ గ్రేట్ పీపుల్. సో, ఇప్పుడు మనకి కనపడకపోయినా కొన్ని రోజుల తర్వాతైనా, కొన్ని సంవత్సరాల తర్వాతైనా గూడా వాళ్ళ యొక్క ప్రాముఖ్యత అనేది ప్రపంచానికి తెలుస్తుంది. ఈవెన్ వాళ్ళ యొక్క ప్రాముఖ్యం అనేది ప్రపంచానికి తెలియకపోయినా వాళ్ళ వైబ్రేషన్స్ వలన ప్రపంచానికి విశ్వ కళ్యాణంలో భాగంగా వాళ్ళేదో చేస్తూనే వెళ్తారు. ఎగ్జాంపుల్ మన 11/11 మన పత్రిజీ జన్మించిన డేట్ కూడా 11/11. సో, ఆయన ప్రపంచానికి ఎంత చేస్తారో మనకు తెలుసు. సో, అట్లా ఒక నంబర్ ప్రకారం గూడా వాళ్ళు జన్మిస్తున్నారు అంటే, ఆ నంబర్‌లో ఒక ఎనర్జీ ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా మన యొక్క నంబర్‌ని బట్టి గూడా మన యొక్క లైఫ్‌ని ఈ విధంగా నేను డిసైడ్ చేసుకొనొచ్చాను. అందువల్ల ఈ నంబర్ గల డేట్‌లో నేను జన్మించాలనుకుంటున్నాను. ఈ నంబర్ గల టైంలో నేను జన్మించాలనుకుంటున్నాను. వాళ్ళు డిసైడ్ ఒస్తారు. సో, దాని ప్రకారం ఏంటంటే, ఈ నంబర్ కలిగిన వాళ్ళకి ఈ లక్షణాలుంటాయి. ఈ నంబర్ కలిగిన వాళ్ళకి ఈ యొక్క ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, అనే విషయాన్ని గూడా ఒక శాస్త్రం అనుకోవచ్చు మీరు. అవన్నీ గూడా సైంటిఫికల్‌గా ప్రూవ్ చేయడం జరిగింది. సో, ఆ విధంగా మన యొక్క నంబర్స్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ అంటే దాన్ని బట్టి కూడా మన లైఫ్‌లో ఆహ్, ఈ యొక్క సక్సెస్ రేట్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఆ యొక్క నంబర్‌ల బట్టి ఉంటుంది. ఆ యొక్క ఇందాక చెప్పినట్టుగా ప్రతి నంబర్‌లో కూడా వాళ్ళ యొక్క ఆహ్, ఏదైతే ఈ నంబర్స్ బట్టి వాళ్ళ
వాళ్ళ విషయాలన్నీ కూడా లైఫ్ సంబంధించి తెలుసుకుంటామో, అది ఏ ప్లేసెస్ లో ఏ నెంబర్ ఉంది దాన్ని బేస్ చేసుకొని కూడా అది పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా లేకపోతే నాన్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా ఇనే విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే విధంగా మనకేంటంటే అంటే నంబర్స్ అనేవి మన జీవితంలో ఎంతగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయని మనం తెలుసుకున్నాం. అలాగే మనం రోజువారీ జీవితంలో మనకంటూ ఒక నిర్దిష్టమైన మొబైల్ నంబర్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్ అనేది యూజ్ చేస్తున్నారు. మనం యూజ్ చేసే మొబైల్ నంబర్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్‌కి అనుకూలంగా ఉంటే, సో దాన్ని బట్టి మన యొక్క ఆహ్, లైఫ్ అనేది పాజిటివ్‌గా ఉంటుంది. మంచి హైయర్ వైబ్రేషన్స్‌తో, ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. సో అలా కాని సందర్భంలో ఏమవుతుంది అంటే, మనకి ఆ యొక్క బ్యాడ్ సంబంధించిన వైబ్రేషన్స్ అనేవి మనకి టచ్ చేయడం జరుగుతుంది. సో దట్ అవి మనకి ఆపుతూ ఉంటాయన్నమాట. సో అందువలన ఈ యొక్క మొబైల్ న్యూమరాలజీకి సంబంధించి నేను కోర్స్ చేసి ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. సో అందులో భాగంగానే మనం ముందుకు వెళ్తున్నాం. సో అట్లాగనే ఒక ఈ యొక్క మొబైల్ నంబర్‌లో మనం తీసుకునే నంబర్స్ కూడా ఒకొక్క నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. తద్వారా ఒక పాజిటివ్ సంబంధించిన ఫ్రీక్వెన్సీతో మీరు ఆ నంబర్స్ కాంబినేషన్ మీ మొబైల్ నంబర్‌లో ఉంటే, అవి మీకు పాజిటివ్‌గా మీకు రిజల్ట్స్ ఇస్తుంది. అలా కాకుండా నెగెటివ్‌కి సంబంధించిన నంబర్స్ ఏవైనా కాంబినేషన్ మీ మీ మొబైల్‌లో ఉంటే, అవి కూడా నెగెటివ్‌కి సంబంధించిన ఇన్‌ఫ్లూయెన్స్‌ని మీకు ప్రభావితం చూపిస్తా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొబైల్ న్యూమరాలజీ గురించి కొన్ని విషయాలైతే మనం డీప్‌గా తెలుసుకుందాం. సో ఇందాక చెప్పినట్టుగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే ఆ యొక్క టోటల్ నంబర్ అనేది ఏదైతే ఉందో అదనేది ఇంపార్టెంట్. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని బేస్ చేసుకొని మీ యొక్క మొబైల్ నంబర్ టోటల్ అనేది ఇంపార్టెంట్. అది మీకు పాజిటివ్ నంబరా, ఎనిమీ నంబరా లేకపోతే న్యూట్రల్ నంబర్‌లా ఉందా? అది మీరు చూసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ఆ యొక్క మొబైల్ నంబర్‌లో ఉంటే 10 సంఖ్యలు కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా పాజిటివ్ నంబర్‌లో ఉండేలా చూసుకుంటే చాలా మంచిది. సో, ఇక్కడ బ్యాడ్ సంబంధించిన కాంబినేషన్ ఉంది అనుకోండి. సో, దాన్ని బట్టి ఏమవుతుందంటే అది మీకు రెగ్యులర్ లైఫ్‌ని కావచ్చు, ఫ్యామిలీని కావచ్చు, బిజినెస్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇన్‌కమ్ సోర్సెస్ గాని, ఎడ్యుకేషన్ కావచ్చు, మీ యొక్క స్పౌస్ ఏదైతే భార్య వాడితే భర్త కానీ, భర్త వాడితే భార్య కానీ అలాంటి బ్యాడ్ కాంబినేషన్ ఉన్న ఆ యొక్క నంబర్ యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, వాళ్ళ పైన కూడా ఆ యొక్క ప్రభావం చూపుతుంది. ఈ యొక్క రిలేషన్‌షిప్ పైన కూడా ఈ యొక్క ప్రభావం చూపుతుంది. నా మట్టుకు నేను చెప్పాలంటే ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ బ్యాక్ నేను ఒక ఒక మొబైల్ న్యూమరాలజిస్ట్ దగ్గర నేను ఒక మొబైల్ నంబర్ తీసుకోవడం జరిగింది. అది మీకు మీకు ప్రెజెంట్ చాలా మందికి తెలుసు 7383838370. ఆ నంబర్‌ని నేనైతే మాత్రం ₹12,000కి నేను తీసుకోవడం జరిగింది. అది తీసుకున్న తర్వాత నేను చేంజెస్ గమనించాను. సో, రెగ్యులర్‌గా నా మెడిటేషన్స్ అవి నేను చేస్తా ఉన్నాను. నా క్లాసెస్ చెప్తా ఉన్నాను. బుక్స్ రాసుకోవడం ఇవన్నీ అవుతా ఉన్నాయి. క్రిస్టల్స్ ఇవన్నీ కూడా జరుగుతా ఉంది. ఎప్పుడైతే ఈ నంబర్ తీసుకున్నామో అప్పటినుంచి కొన్ని రోజులు గడిచిన తర్వాత నుంచి ఈ యొక్క నంబర్ నుంచి ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి నేను గమనించాను. ఆ తర్వాత లేటెస్ట్‌గా ఇంకొక మొబైల్ నంబర్ తీసుకోవడం జరిగింది. 9703752510. సో, అది ఇంకా హైయర్ వైబ్రేషన్స్‌ని కలిగి ఉంది అని అర్థమైంది. సో, దాని తర్వాత నుంచే ఎప్పుడైతే ఆ నంబర్ తీసుకోవడం జరిగిందో, ఆ తర్వాత నుంచే నేను ఈ యొక్క మనీ రేకి క్లాసెస్ స్టార్ట్ చేయడం కావచ్చు. ఇంకా ఇన్‌కమ్ సోర్సెస్ పెరగడం జరిగింది. ఎక్కువ మందికి నేను రీచ్ అవ్వడం జరిగింది. నాకెక్కువ సపోర్టివ్ టీమ్ అనేది రావడం జరిగింది. సో, ఇట్లా నా యొక్క లైఫ్ అనేది ఒక మంచి అప్‌గ్రేడ్ అనేది నేను చూడగలిగాను. ఈ యొక్క మొబైల్ నంబర్స్ చేంజ్ చేయడం ద్వారా. సో, దాన్ని బట్టి కూడా నా యొక్క గ్రోత్ కావచ్చు, బిజినెస్ గ్రోత్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. దీని గురించి అప్పటినుంచి ఎప్పుడైతే ఈ యొక్క మార్పు ఇంకా వస్తుంది అనంటే సంథింగ్ ఏదో ఎనర్జీ ఉంది. దీని గురించి స్టడీ చేయాలని చెప్పేసి ఆన్‌లైన్‌లో కావచ్చు. సో, ఇద్దరు ముగ్గురు గురువుల ద్వారా ఈ యొక్క మొబైల్ న్యూమరాలజీ గురించి నేను కనుక్కోవడం జరిగింది. వాళ్ళ గురించి కోర్సెస్ చేయడం జరిగింది. ఈ యొక్క రీసెర్చ్ చేయడం జరిగింది. ఎన్నెన్నో మొబైల్ నంబర్స్ పైన. ఈ నంబర్ కాంబినేషన్ ఉంటే ఎందుకిట్లా ప్రభావం చూపుతుంది ఒక మనుషుడికి. సో, ఇట్లా అనే విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది. యాక్చువల్‌గా మనం అనుకుంటాం ఈ మొబైల్ న్యూమరాలజీకి సంబంధించి ఈ నంబర్ మీ దాంట్లో ఉంది అని చెప్పి మనం ఒకళ్ళని భయపెట్టడం కాదు. అంటే ఉన్న వాస్తవం అనేది చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను. సాధారణంగా మనం అంటూ ఉంటాం.
మీరు అంటే పత్రిజీ ప్రచారం చేసే ఇది ఏంటి అంటే నాన్ వెజ్ తినడం వల్ల మీరు ఆ కర్మని మీరు అంటుకుంటుంది నీకు. సో, అందువల్ల వెజిటేరియన్‌గా మారండి అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే అయ్యో! కర్మని భయపెట్టిస్తున్నారా అనేది అక్కడ కాదు. ఉన్న వాస్తవాన్ని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఓన్‌గా రీసెర్చ్ చేశారు. ఎన్నెన్నో శాస్త్రాల్లో, పుస్తకాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల మీరు వెజిటేరియన్‌గా ఉండండి. లేకపోతే ఆ యొక్క జంతువు యొక్క కర్మలు మీకు అంటుకుంటాయని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా నేను సేమ్ అదే. ఆ యొక్క మొబైల్ నంబర్‌లో ఉన్న నంబర్స్ అనేది ఫ్రీక్వెన్సీ కావచ్చు, ఆ కాంబినేషన్ కావచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌కి అది మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే మీకది హెల్ప్ అవుతుంది. సో, లేని సందర్భంలో ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు పొందుతారు. ఇక నేను కొన్ని కాంబినేషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా కావచ్చు. ఈ కాంబినేషన్ ఈ నంబర్‌లు మీ మొబైల్‌లో ఉండకూడదు. ఉంటే అది మంచి పాజిటివ్ ఎనర్జీస్‌ని మీకు ఇవ్వదు. ఇక్కడ కొన్ని నంబర్‌లు నేను ప్రస్తావిస్తాను. ఇక్కడ కొన్ని నంబర్‌లు మాత్రమే నేను ప్రస్తావిస్తాను. అన్ని నంబర్‌లు కాదు. సో, ఇక్కడ ఈ నంబర్‌లో లేదు అంటే ఓకే. మా నంబర్ బావుంది అని మాత్రం అది నిర్ధారించుకోకండి. ఎందుకంటే చాలా ఆహ్, యాంగిల్స్‌లో మేము ఆ నంబర్‌ని గాని, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌తో కంపేర్ చేస్తూ చేయడం గాని, నేను గాని, మా టీమ్ గాని ఇక్కడ మనం చేస్తాం. ఇక్కడ మీ మొబైల్ నంబర్‌లో ఎవరికైనా 14 గాని, 41 గాని ఉంటే ఒకసారి చూసుకోండి. వాళ్ళు జనరల్‌గా ఏంటి అంటే లోన్స్ అవి ఎక్కువ ఉండడం కావచ్చు. లీగల్‌గా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం కావచ్చు. హెల్త్ ఇష్యూస్‌ని ఫేస్ చేయడం కావచ్చు. బాగా కష్టపడే తత్వం కలిగిన వాళ్ళుంటారు. సో, ఇవన్నీ ఉండొచ్చు. లేకపోతే వీటన్నిటిలో కొన్ని ఉండొచ్చు ఆ లక్షణాలు. సో, ఇది మీరు గమనించండి. 14 గాని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పంటే 984132 అని ఉంది కదండీ. సో, 9841 అంటే ఇక్కడ 41 ఉంది కదా! అట్లా. లేదంటే 944 814 అని అంటామనుకోండి. సో, ఇక్కడ 14 ఉంది. సో, అట్లా అయినా గాని. సో, మీ మొత్తం మొబైల్ నంబర్‌లో ఎక్కడో దగ్గర మధ్యలో గాని, చివర గాని 14 గాని, 41 గాని ఉంటే మీరు ఈ లక్షణాల్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క వైబ్రేషన్ అన్నమాట. ఇప్పుడు మనం చెప్తా ఉంటాం. ఇందాక ఓంకారం చేసుకున్నాం. సో, ఓంకారం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రొనౌన్స్ వల్ల ఏమవుతుంది? పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అంతకుముందు మీకు ఇప్పుడు ఏదైతే ఒక మ్యూజిక్ పెట్టానో అది ఫినాన్షియల్ ఎనర్జీకి సంబంధించిన మ్యూజిక్ ఇది. ఆ మ్యూజిక్ ఏంటి అంటే మనం రోజు మెడిటేషన్ చేసుకోవడం ద్వారా లేదంటే అది వినడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మీకు మంచి ఎనర్జీస్ అనేవి మీకు ఇంప్రూవ్ అవుతాయన్నమాట. ఫైనాన్షియల్ అబిలిటీకి సంబంధించి. సో, మేము సాధారణంగా ఏంటంటే ఇంకా మా దగ్గర సబ్జెక్ట్ ఉంది. కానీ ఎవరైతే కంటిన్యూ‌గా 40 డేస్ పాటు ఈ యొక్క రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చేస్తారో, సో, 40 డేస్ తర్వాత వాళ్ళకి ఇంకొంచెం గిఫ్ట్ కింద ఇలాంటి ఆడియోస్ ఇద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే సో, నిజంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటివి ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. లేదు మామూలుగా క్లాసెస్ విని కొన్ని రోజులు సాధన చేసి ఏదో కారణాల చేత వాళ్ళు ఆపేసారనుకోండి. సో, వాళ్ళకి ఇచ్చిన అంత జ్ఞానం అది పక్కన పెట్టేస్తారు. ఇందాక ఎందుకంటే సబ్జెక్ట్ ఆల్రెడీ ఇచ్చినప్పుడు కూడా పక్కన పెట్టేసారు కదా! సో, అట్లా అన్నమాట. సో, అట్లా మీరు ప్రాపర్‌గా చేస్తే చక్కగా మీరు 40 రోజుల పాటు ఇంకా ఎక్కువ చేస్తా ఉంటే అప్పుడేమవుతుంది మంచి రిజల్ట్స్ మీకొస్తే మేము కూడా మా తరపు నుంచి ఏవైనా ఇలాంటివి ఇద్దాం. ఎందుకంటే మీకు ఏదైతే ఆడియోస్ ప్లే చేస్తున్నామో అది ప్రైస్ చాలా తక్కువని కాకుండా అది మేము ఆల్‌మోస్ట్ ఒక 8000 రూపీస్‌కి ఆ ఒక్క ఆడియో మేము తీసుకోవడం జరిగింది. మేము కొనడం జరిగింది. సో, అట్లాంటి కొన్ని వేల రూపాయలతో నేను పర్చేస్ చేసిన ఆడియోస్ ఉన్నాయి. సో, అన్నీ గూడా ఏంటంటే, మీకు నిజంగా ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే, రెగ్యులర్‌గా చేస్తే ఇవ్వాలనే మేము ఆశపడుతున్నాం. అది మీరు ఆ యొక్క ఎలిజిబిలిటీని మీరు తెచ్చుకోండి. తర్వాత ఈ యొక్క కాంబో చూడండి 16 గాని, 61 గాని ఈ యొక్క కాంబినేషన్ మీ మొబైల్ నంబర్‌లో ఉందేమో చెక్ చేసుకోండి. ఇది చాలా వరకు నెగెటివ్ నంబర్ అని చెప్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇది ఒక వైఫ్ యూజ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళ హస్బెండ్ యొక్క హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. వాళ్ళ హస్బెండ్‌కి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. తర్వాత వాళ్ళ పెళ్ళికి సంబంధించిన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వాళ్ళ ఇన్‌కమ్ గూడా తక్కువగా వస్తా ఉంటదనమాట. సో, ఈ కాంబినేషన్‌లో ఎవరైతే 16 గాని, లేదంటే 61 గాని, ఈ కాంబినేషన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. తర్వాత 5, 4 గాని, లేదంటే 4, 5 గాని, ఈ కాంబినేషన్ మీ మొబైల్ నంబర్‌లో ఉంటే చూసుకోండి. వాళ్ళు రెగ్యులర్‌గా హెల్త్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. ఎక్కువగా ఆహ్, హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటారు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల. తర్వాత కోర్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తా ఉంటారు. లైఫ్ అంతా కూడా ఏంటంటే రిస్ట్రిక్టెడ్‌గా ఉంటది. అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే కుదరదు. టైం కుదరదు.
సంథింగ్ ఎవరిదైనా కలవాలంటే కుదరదు. లైఫ్‌ని ఎంజాయ్ చేద్దామంటే కుదరదు. ఇట్లా ప్రతిదానికి కూడా ఒక కిని తీసుకొని వాళ్ళు ఉండిపోతారు. సో, అందువల్ల వాళ్ళు ముందుకు వెళ్ళే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. డెఫినిట్‌గా మనం చూసే రెగ్యులర్‌గా చేసే మెడిటేషన్ ఏదైతే కావచ్చు, మన పాజిటివ్ యొక్క ఎఫర్మేషన్స్ కావచ్చు, ఇలాంటి మనీకి కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే హైయర్ పాజిటివ్ ఎనర్జీస్‌ని మనకి అందిస్తుంది. అందువలన చాలా సందర్భాల్లో మనకి ఇలాంటి ప్రభావాలు కూడా మనకి లేకుండా పోతాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఏదైతే ఒకటే నెగెటివ్, పాజిటివ్. మీరు ఏది ఎక్కువ పెంపొందిస్తే అది మీ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుందన్నమాట. సో, అందువలన అట్లా మీరు ఉన్నా గూడా మీకు ఈ ప్రభావం అనేది తక్కువ ఉంటుంది. లేదు అంటే ఈ ప్రభావం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీ లైఫ్‌లో. తర్వాత 88 కాంబినేషన్ మీ యొక్క మొబైల్ నంబర్‌లో ఉంటే ఏమవుతుంది అంటే డిలే అవుతుంది. డిస్టర్బెన్సెస్ వస్తది. అబ్‌స్టాకిల్స్ అన్నమాట. అంటే ఏదైనా పని చేయాలంటే కూడా అది ఆలస్యం అవుతూ ఉంటుంది ఏదో రూపంలో. ఆహ్, ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది. అడ్డంకులు ఎదుర్కోవాల్సొస్తది. ఈ యొక్క 88 అనేది గాని మీ కాంబినేషన్ ఉంటే. సో, ఇదొకటి ఒక ఇంపార్టెంట్ థింగ్. తర్వాత 6, 7 గాని, 7, 6 గాని ఈ కాంబినేషన్ గాని మీ యొక్క మొబైల్ నంబర్‌లో ఉంటే వాళ్ళు సాధారణంగా లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువుంటుంది. తర్వాత వాళ్ళ యొక్క స్పౌస్ హెల్త్ ఇష్యూ అన్నమాట. అంటే ఈ భార్య యూజ్ చేస్తే వాళ్ళ భర్తకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత భర్త యూజ్ చేస్తే భార్యకి ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్‌లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారన్నమాట. ఈ యొక్క 6, 7, 7, 6 కాంబినేషన్‌లో. సో, ఇది కూడా మీ మొబైల్ నంబర్‌లో ఏమైనా ఉందేమో చూసుకోండి. తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ గూడా కొన్ని మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. చాలా లిస్ట్ అయితే ఉంది. అన్ని ఇవి లేవు కదా! ఈ నంబర్‌లో మాకు ఓకే. మనం సేఫ్ అని అనుకోకండి. తర్వాత 89 గాని, 98 గాని ఉంటే మాత్రం ఈ యొక్క మొబైల్ నంబర్‌లో ఆర్గ్యుమెంటేటివ్‌గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు సిస్టమాటిక్‌గా వెళ్ళాలి. ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. జీవితం అనేది ఇలా వెళ్ళాలి అని ఎప్పుడు స్ట్రిక్ట్‌గా ఉంటారు. అది తప్పా, ఒప్పా అనేది వాళ్ళ యొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. తర్వాత జీవితం ఆర్గ్యుమెంటేటివ్‌గా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఆహ్, ఆర్గ్యుమెంట్స్‌తోనే ఉంటుంది ఈ యొక్క దీంతో. తర్వాత వీళ్ళేమో లైఫ్‌లో కొంత జీవితం గడిపిన తర్వాత ఏంటంటే క్రానికల్‌గా బాగా ఒక హెల్త్ ఇష్యూస్‌ని ఫేస్ చేయాల్సొస్తదనమాట. ఈ యొక్క 89 గాని, 98 కాంబినేషన్ ఉన్నవాళ్ళు. తర్వాత 65 గాని, 56 గాని ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికైనా డబ్బులిచ్చినా వా మళ్ళీ తిరిగి అడగడానికి ఆలోచిస్తా ఉంటారు. వాళ్ళేమనుకుంటారో, వాళ్ళ దగ్గర ఉందో లేదో ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉంటే ఇంకా మనం చెప్పుకుంటే 22 మీ మొబైల్‌లో 22 ఏదైనా ఉందనుకోండి. సో, వాళ్ళు ఫేస్ చేసేది ఏంటంటే మూడ్ స్వింగ్స్ అంటే ఒక్కొక్కసారి ఒకలా ఉంటారు. ఒకసారి హ్యాపీగా ఉంటారు. లేదంటే మూడీగా ఉంటారు. ఎక్కువగా మూడీగా ఉంటారనమాట. వాళ్ళేదో కోల్పోయినట్టుగా డిప్రెషన్‌లో ఉంటారు. ఎమోషనల్‌గా ఇబ్బంది ఎదుర్కొంటా ఉంటారు. తర్వాత బీపీ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో, ఇంకా చెప్పాలంటే వాళ్ళ పేరు బితో గాని, కేతో గాని, ఆర్‌తో గాని స్టార్ట్ అయితే ఈ యొక్క ఎమోషనల్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో, అట్లా ఈ మొబైల్ నంబర్ అనేది చాలా మంది చూస్తా ఉంటారు. ఫ్యాన్సీ నంబర్స్ తీసుకోవాలనుకుంటా ఉంటారు. బట్ ఫ్యాన్సీ నంబర్ కన్నా ఇక్కడ పాజిటివ్ నంబర్ అంటే మీ యొక్క మొబైల్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌కి తగ్గట్టుగా ఉండే నంబర్ తీసుకుంటే మీ యొక్క లైఫ్ యొక్క పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంత గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. అంతేగాని ఫ్యాన్సీ లాగా ఉంది అని ఎప్పుడైతే మీరు అది తీసుకుంటారో అది మీ యొక్క ఎదుగుదలకి ఇవ్వదు. అది మీకు తిరిగి బ్యాడ్‌ని క్రియేట్ చేస్తుందన్నమాట. అందువల్ల మొబైల్ నంబర్ ఈ యొక్క ఫ్యాన్సీ నంబర్ మీద దృష్టి కాకుండా మీకు సరిపోయే నంబర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎందుకంటే ఇప్పుడు అనుకుంటా ఉంటాం జనరల్‌గా ఇన్ని రోజుల నుంచి మొబైల్ నంబర్ వాడుతున్నాం. అందరికి ఇదే ఇచ్చేసాం. అన్నీ ఆధార్‌తో లింక్ అయిపోయింది. ఇప్పుడు కష్టం కదా! మార్చడం అని. బట్ ఏంటంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, మనం ఒక జీవితాన్ని రాసుకొని వస్తాం. ఒక కర్మకు సంబంధించి ఏదైతే ఉంటుందో అది రాసుకొనొస్తాం. దాని ప్రకారం మనం వెళ్ళాల్సుంటుంది. అలా జరగకుండా ఉండడానికి కర్మ అనేది ఖచ్చితంగా ఆపుతుంది. సో, ఆపే క్రమంలో మీకిలాంటి ఆలోచనలొస్తాయి. బట్ ఎప్పుడైతే మీరు సాహసం చేసి నేనేదైతే మారుస్తాను. అంతెందుకు నేనేదైతే ఉందో నేను యూజ్ చేసే నంబర్‌లు గూడా మారుస్తా ఉన్నాను. నేను ఇంతమందికి తెలుసు. కొన్ని వేల మందికి నేను తెలుసు. నా నంబరు మారిపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. లేదంటే నాకు రావాల్సిన బిజినెస్ ఏదైతే ఉందో ఆగిపోద్ది అనే ఆలోచన ఉన్నా గూడా నేనెందుకు సాహసించి మార్చుతున్నాను అంటే, సో, మనం ఎప్పుడైతే ఈ యొక్క సాహసం చేయకపోతే, మనం ఎప్పటికి ఇంకా ఆ భయంతోనే, ఆ ఇన్‌సెక్యూరిటీతో అలాగే ఉండిపోతామనమాట. మన ఎదుగుదల ఉండదు. అది ఏం ఆపుతుంది అంటే మన కర్మే ఆపుతుంది. సో, ఇక్కడ అది జరుగుతుందనమాట. సో, అందువల్ల ఏ డబుల్ నంబర్స్ గాని మీ మీ మొబైల్ నంబర్‌లో 55 గాని, 66 గాని, 77
11 కానీ ఇట్లాంటివి ఉంటే మాత్రం అది మంచిది కాదు. అది మీకు ఇబ్బంది ఎదుర్కొంటాం. సో అట్లాగా మొబైల్ నెంబర్స్ అనేవి ఒక నెంబర్ 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు మొబైల్ నెంబర్‌లో రాకుండా చూసుకోండి. అక్కడక్కడైనా గాని. సో ఇట్లా మనకి ఇలా మెల్పిక్ అంటే నెగెటివ్ కాంబినేషనే కాకుండా ఇక పాజిటివ్ కాంబినేషన్స్ అనేవి ఉంటే వాటికి సంబంధించి కూడా ఆ యొక్క పాజిటివ్ ప్రభావం ఉంటుంది. తర్వాత న్యూట్రల్‌గా ఉంటాయి. ఆ న్యూట్రల్‌గా ఉన్న నంబర్స్ అయితే ఆ మంచి ప్రభావం మంచిగా ఉండదు, పాజిటివ్ ఉండదు, నెగెటివ్ ఉండదనమాట. అట్లా ఉంటాయి ఆ నంబర్స్. ఆ నంబర్స్ కూడా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సాధారణంగా ఏంటంటే ఈ యొక్క పాజిటివ్ నంబర్స్‌ని ఎక్కువగా వాళ్ళ యొక్క మొబైల్ నంబర్‌లో కలిగి ఉండటం ద్వారా ఏమవుతుందంటే మంచి ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీస్‌ని వాళ్ళు కలిగి ఉంటారండి. సాధారణంగా ఏంటి అంటే ప్రతీది కూడా ఏంటంటే మన మనీ రేఖలో నేర్చుకుంటున్నాం. మనం ప్రతి పని చేసినప్పుడు కూడా అనేది ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది కంపల్సరీ మనం తీసుకోవాలి. ఏంటంటే ఒకటే ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా మీరు కొన్ని కొన్ని కర్మల్ని మీరు రాసుకొని రావటం జరిగింది. ఆ కర్మలు ఏమిటి అంటే, ఆ కర్మల్ని తప్పించాలంటే ఒక వ్యక్తి ఎవరో కావాలి. ఒక గురువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక టీచర్ కావచ్చు. ఆ కర్మల్ని ఆయన తీసుకోవాలి. అంటే ఆయన తప్పించడానికి ఆయనొచ్చినప్పుడు, ఆయనకి సంథింగ్ శక్తినివ్వడం ద్వారా మీరు ఇప్పుడేంటంటే మీరు మనీకి సంబంధించి బ్లాకేజ్ క్రియేట్ చేసుకొనొచ్చారు. మీ ఈ మనీ రేఖ ద్వారా ఏంటంటే ఆ బ్లాకేజ్‌ని క్లియర్ చేసే పని నేను తీసుకోవడం జరిగింది. మీకు ఎనర్జీని పంపించడం జరిగింది. శక్తిపాతం జరిగింది. దానికి ప్రతిగా ఏంటంటే మీరు ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కూడా నాకు అమౌంట్ పే చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే నే నాకు ఆ కర్మ అంటకుండా ఆ అమౌంట్ అనేది నాకు సేవ్ చేస్తదన్నమాట. సో నాకు కర్మ అంటదు. మీకు కావాల్సిన విద్య అందుతుంది. సో ఇద్దరికీ కూడా ఒక నేచర్ ఇచ్చే రూల్స్‌లో మనం ఇద్దరం పాటిస్తున్నట్టుగా అవుతుంది. అట్లాగే ఒక మొబైల్ నంబర్‌ని చెక్ చేయాలన్నా దాన్ని బాగోకపోతే మార్చడానికైనా కూడా ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మీ లైఫ్‌లో ఏదైతే బ్యాడ్ కర్మ ఉందో అది రిమూవ్ అయిపోతుంది. ఎందుకు? మీరు ఆల్రెడీ ఎవరికైతే మిమ్మల్ని గైడ్ చేస్తున్న వాళ్ళకి ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అయితే ఇవ్వడం జరిగిందో, దాని వల్ల ఏమవుతుందంటే మేము మీకు గైడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ మీ కర్మ కూడా తొలగుతుందన్నమాట. ఇక్కడ ఒక సిస్టమాటిక్ ఒక నేచురల్ వేలో ఇక్కడ జరుగుతుందన్నమాట. సో, సాధారణంగా ఏంటి అంటే, ఒక మొబైల్ నంబర్‌ని చెక్ చేయడానికి మేము మా టీమ్ అంతా కూడా హెల్ప్ చేస్తూ ఉంటదనమాట ఈ విషయంలో. ఒక టీమ్ కింద రన్ అవుతుంది ఈ యొక్క మొబైల్ న్యూమరాలజీకి సంబంధించి. సో, సాధారణంగా 111 తీసుకోవడం జరుగుతుందనమాట. నూట ఆహ్, వె ₹111 ఎందుకంటే మినిమమ్ అది. సో, తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, మీ మొబైల్ నంబర్‌లో ఉన్న పాజిటివ్ నంబర్స్ ఏంటి? అసలు జనరల్‌గా మీ డేట్ ఆఫ్ బర్త్‌లో పాజిటివ్ నంబర్స్ ఏంటి? ఎనిమీ నంబర్స్ ఏంటి? మీకు ఏ కాంబినేషన్ అయితే మంచిది అని చెప్తూ, మీ యొక్క మొబైల్ నంబర్ ప్రెజెంట్ ఏదైతే ఉందో ఒక నంబర్ కోసం, ఆ నంబర్‌లో పాజిటివిటీ ఎంతుంది? ఆ నంబర్‌ని మీరు వాడడం వల్ల ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ మీరు ఫేస్ చేస్తా ఉన్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక రిపోర్ట్ లాగా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ ఏమిటి అంటే మేమేమనుకున్నామంటే ఈ యొక్క అవకాశం, ఒక ఆపర్చునిటీ మీకిద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇది కేవలం మన యొక్క కొత్త ఈ యొక్క మనకెవరైతే మీరు చూస్తున్నారో, ఈ యొక్క ఫోర్త్ బ్యాచ్‌లో ఉన్న కొత్త వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. ఆల్రెడీ పాత వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి, వాళ్ళు గూడా కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో, వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అవకాశం అన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ 10 మంది హ్యాండ్ రైజ్ చేస్తారో, వాళ్ళకి ఫ్రీగా వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉందో ఆ రిపోర్ట్ ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాం. సో, ఫస్ట్ 10 మంది ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. పద్మ గారు స్టార్ట్ చేశారు. సార్ స్టార్ట్ చే హ్యాండ్ రైజ్ సార్ చేయండి. సార్ మాస్టర్ మాస్టర్ చెప్పండి. నా నంబర్ చెప్పమంటారా మాస్టర్? సంగీత లక్ష్మి. ఇప్పుడేం చెప్పకండి. మీరు ఆల్రెడీ రైజ్ చేయండి చాలా. ఓకే. నేను ఇక్కడ డన్ స్పీక్ అవును. నొక్కుతున్నాను అదేనా సార్ మాస్టర్? హ్యాండ్ హలో రైజ్ చేయడం అంటే అదేనా? అవునండి. అవును. అవును. మీరు వెయిట్ ఓకే. చేయండి. ఓకే. హ్యాండ్ రైజ్ హలో చేశారు కదా! కొట్టుకోండి. హలో సార్ ఒక్క గుడ్ నిమిషం. మార్నింగ్. ఒక్క నిమిషం. మీ మాస్టర్స్ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో హలో సార్ మాస్టర్ ఉండండి కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. సో, ఇక్కడ నొక్కాలా ఇప్పుడు సార్ ఎవరైతే యాక్టివేట్? రైజ్ చేశారో వాళ్ళు ఫస్ట్ 10 మందికి ఈ ఫ్రీగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు
ఆల్రెడీ మా టీం మెంబర్ ఉన్నారు మన రాజు గారు. సో ఆయనకి ఆల్రెడీ నెంబరు మీకు ఆల్రెడీ తెలుసు. సో ఆయనకి మీరు కాంటాక్ట్ చేయడం ద్వారా నెంబర్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అది మీరు చెక్ చేసుకోండి మాస్టర్స్. సో తర్వాత మీకు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ యొక్క ఆపర్చునిటీ అనేది మన బ్యాచ్ లో కనుక ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోవాలంటే సార్ నేనండి దుర్గా కుమారి. దుర్గా కుమారి గారు మాట్లాడుతున్నాను. ఇది ప్రోగ్రామ్ అయ్యాక మాట ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మాస్టర్స్. చూడండి, చెక్ చేయండి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కాంటాక్ట్ చేయండి ఫర్దర్గా. ఓకే మాస్టర్స్.